హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాము. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, మేము లక్సంబర్గ్ నుంచి మునిచ్ వెళ్తున్నామని. మాకు 40 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా పట్టిందండి ఫ్లైట్ జర్నీ. ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేమేమో ఇంకా చిన్నగా వెళ్దాంలే అని అందరూ దిగిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాము. బుడ్డదైతే నిద్రపోతూ ఉందండి, ఎందుకంటే మా ఫ్లైట్ వచ్చేసి 4:15 అండి. అందుకని ఒక 1 అవర్ పట్టిందని చెప్పాను కదా. 1 అవర్ పట్టేటప్పటికి ఇంకా దానికి నిద్ర వచ్చేసింది, బజ్జు ఉంది. అట్లాగా ఇంకా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాకు ఇట్లాగా ఒక స్ట్రోలర్ అనేది దొరికింది. అది చాలా బాగుందండి. ఆ ముందు కొంచెం ఏదైనా బ్యాగ్ కానీ అలా పెట్టుకోవచ్చు. సరే, ఈ ట్రుంకీ బ్యాగ్ ఉంది కదా అని దాన్ని పెట్టాము. అది చేతిలో ఒక బన్నీని పట్టుకొని కూర్చొని ఉంది. ఇంకా వీళ్ళిద్దరైతే చాలాసేపు ఎంజాయ్ చేశారు ఇట్లాగా. మాకు నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 8 o'clock అండి, జర్మనీ నుంచి మస్కట్కి అనమాట. ఇంక మేము వెళ్ళేది. వెళ్తూ ఉన్నాము. ఇంక ఈ ట్రుంకీ మీద కూర్చోబెట్టి దీన్ని లాగుతుంటే నాకైతే చెయ్యంతా నొప్పి వచ్చేసిందండి. అంటే బుడ్డది కదా, ఇది బ్యాలెన్స్ చేసుకోలేక చాలాసార్లు పడిందనమాట. ఆ లిఫ్ట్లోకి లాగేటప్పుడు కూడా పాపం లిఫ్ట్ దగ్గర కూడా అది కాస్త బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. ఇంక మేము మస్కట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి 8 o'clock అని చెప్పాను కదండి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఈ మూవీ మీకు గనక తెలిస్తే ఎంతమందికి తెలుసు అనేది, నాకు మూవీ నేమ్ మీకు తెలుసా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. వీళ్ళిద్దరూ ఇంకా చూస్తూ ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఇంకా ఫుడ్ వచ్చిందండి. ఇదైతే నీకు ఫ్లైట్ జర్నీ నచ్చిందా, బాగుందా అని అడుగుతుంటే చాలా బాగా నచ్చిందని చెప్తుంది. ఇంకా కార్టూన్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, అన్నీ రకరకాలవన్నీ పెట్టుకొని కూడా. ఇంకా చూడండి, ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఒక బన్ను, నెక్స్ట్ అక్కడ బటరు, ఇది వచ్చేసి వాటర్ అండి. వాటర్ అలా ఇచ్చారు. అసలైతే ఈ వాటర్ ఒక రకంగా ఉన్నాయండి టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు చూసినట్లయితే పక్కన కాబూలీ చెనా ఉంటుంది కదా, ఆ చెనా ఇచ్చారు. ఇది బ్రెడ్ అండి, ఇట్లా బన్ లాగా ఉంది కదా, దాని పక్కన బటర్ ఉంది చూడండి. ఇక్కడేమో ఫ్రూట్స్ పక్కన ఇంకా పపాయ, గ్రేప్స్, ఇంకా మస్క్ మిలాన్ అవన్నీ ఇచ్చారు. ఇది వచ్చేసి వేడి వేడి చీజ్ పాస్తా అండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఫ్లైట్లో అయితే పాపం ఒక ఆమెకి అసలుకి బాగాలేదండి, వామిటింగ్స్ అయినాయి, కొద్దిగా సీరియస్ అయింది. అయితే అనౌన్స్ చేశారు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని. ఒక డాక్టర్ వెళ్ళి, లేడీ డాక్టర్ ఏదో మెడిసిన్స్ అవి ఇచ్చింది. తర్వాత 2 o'clockకి జరిగింది ఇది. అయితే నేను ఉండబట్టలేక నా దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్స్, ఇంకా నా దగ్గర నేను ఎప్పుడు యాలుక్కాయ, లవంగాలు, కొంచెం వాము క్యారీ చేస్తానండి. అవన్నీ ఇచ్చాను, ఏమన్నా యూజ్ అవుతుందేమో అని. ఎందుకంటే నా ముందు ఒక లేడీ అట్లా సఫర్ అవుతుంటే నేను తట్టుకోలేకపోయాను అనమాట. పాపం చిన్న బాబు, ఇంకొక పాప అయితే వాళ్ళ ఆయన పాపం చాలా కంగారు పడిపోయాడు. వాళ్ళు కూడా మస్కట్లో దిగారండి మాతో పాటు. దిగిన వెంటనే ఒక వీల్ చైర్లో ఆమెను తీసుకుని వెళ్ళారు. డాక్టర్ కూడా వచ్చి చూశాడనమాట. నాకైతే చాలా టెన్షన్ వేసిందండి. నైట్ అంతా అసలు నిద్ర లేదండి, ఎందుకంటే ఆమె అట్లా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది, పాపం సఫర్ అవుతూ ఉంది. అది చూస్తూ ఉంటే అసలు నాకు నిద్ర అనేదే పట్టలేదు. నైట్ అంతా కూడా మెలకువతోనే ఉన్నాను. మాకైతే ఇక్కడ పాపం ఒక అతను హెల్ప్ చేశాడండి. అతను 12 years నుంచి ఇదే మస్కట్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాడంట. తెలుగు అతనండి. మీరు ఒక్కళ్ళే వచ్చారా, పిల్లలతో ఇబ్బంది పడుతున్నారా అని హెల్ప్ చేశాడు. నా దగ్గర అయితే ₹1 కూడా డబ్బులు తీసుకోలేదండి పాపం. మేము ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలో అక్కడ దానికి దగ్గరలో ఉండేలాగా మమ్మల్ని కూర్చోబెట్టాడు. మేము అక్కడ కూర్చున్నాము. ఇంకా అంటే ఆ పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఎన్నింటికి గేట్స్ ఓపెన్ అవుతాయి అవన్నీ కూడా. ఇంకా అక్కడ చూసుకుంటూ కూర్చున్నాం. పిల్లలైతే కాసేపు అయ్యాక ఫ్రెష్ అయిపోయారు, బ్రష్ అది చేసుకొని కూర్చుని ఉన్నారు. డ్రెస్సెస్ కూడా చేంజ్ చేశాను. ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ వాసన అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. సో
తర్వాత వీడియోలో మేము ఏ ఫ్లైట్ ఎక్కాము ఏంటి అనేది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకేనా? సీ యూ మరి.